ఎన్నిసార్లు చేసినా ఇంకొకసారి చూపిస్తారా? మేము చూడలేదు, మళ్ళీ చూపిస్తారా? ఎందుకంటే అన్ని వీడియోస్ అందరూ చూడాలని లేదు, ఎక్కడో మిస్ అవుతారు. బట్ చూసినప్పుడు మాత్రం ప్లీజ్ అక్క ఇంకొకసారి ఆ వీడియో చూపిస్తారా, లేకపోతే వీడియో చేస్తారా అని అడుగుతారు. ఏంటి అని అనుకుంటున్నారా? ముందు వెల్కమ్ టు ప్రణతి మనసు పలికి. ఎస్, మనసు పలికే మాటలు, అలాగే మనసుతో నాకు నచ్చినవి మీకు ఉపయోగపడతాయి అనుకునే మాటలతో ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. కానీ మీరు కూడా సిద్ధంగా ఉండి కమెంట్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మరి ఇవాల్టి వీడియోలో నేనేం చూపించబోతున్నాను, మీరేం చూడబోతున్నారు అంటే, ఎస్, చాలామంది మీరు లైనర్ ఏం వాడతారు, లైనర్ ఏం పెట్టుకుంటారు, లైనర్ ఎలా పెట్టుకుంటారు, మీ కళ్ళు బాగుంటాయి ఒక్కసారి చూపించండి అనుకున్న వాళ్ళకి మరొకసారి చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను చిన్న షూట్కి రెడీ అయిపోయాను. ఇక లైనర్ పెట్టుకునే ముందు నాకు అనిపించింది అనమాట, అరే అందరు అడుగుతారు కదా మరి చేసేద్దామా అని. మా లక్ష్మి ఉంది, నా హెయిర్ స్టైల్ చేసిన తానే, బాగుందా? సో లక్ష్మి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, తన ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను. సో మీరెవరైనా హెయిర్ స్టైల్స్ చేయించుకోవాలన్నా, పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్స్ అయినా, నోములైనా, పూజలైనా, వ్రతాలైనా, మీరు ఎలా రెడీ కావాలన్నా, పార్టీస్ అయినా లక్ష్మి మేకప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు హెయిర్ స్టైల్ అద్భుతంగా చేస్తుంది. సో తన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మాత్రం ఇంకా లక్ష్మితో అన్నాను వీడియో చేద్దామంటే, ఓ రెడీ మేడం అంటుంది, ఫస్ట్ కెమెరా పట్టుకొని రెడీగా ఉంటుంది, ఏం చేస్తాను. సో ఈరోజు వీడియోలో నేను లైనర్ ఎలా పెట్టుకోవాలి, అసలు లైనర్కి నేను ఏం ప్రోడక్ట్స్ వాడతాను అనేది మీకు చూపించబోతున్నాను. మరి రండి చూపిస్తా. అంటే నేను అద్దంలో చూసి పెట్టుకోవాలి కదా, సరేనా? చూపిస్తానండి. సో థింగ్ ఏంటంటే సింపుల్, అందరికీ తెలుసు. నాకు మాత్రం లాక్మీ ఐలైనర్ అంటే విపరీతమైన పిచ్చి, ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నాను. సో ఇది, అండ్ ప్రస్తుతానికి లాక్మీ కాజల్ అయిపోయింది, ఐకానిక్ కాజల్, కాబట్టి ఇది మామా ఎర్త్ వాళ్ళ కాజల్ పెన్సిల్ అనమాట. అండ్ వాల్యూమినస్ ఇది మస్కరా. సో ఈ 3 మాత్రమే వాడి నేను లైనర్ ఎలా అప్లై చేయాలి, ఎంత బాగుంటుందో చేస్తే అనేటట్టుగా చూపించేస్తాను. రండి. యాక్చువల్గా అక్కడ అద్దం దూరంగా ఉంది, నేను దగ్గరగా ఉంటే ఈజీగా పెట్టుకోగలనని మేము మిర్రర్ మాత్రమే మార్చాము. సో ఈ మామా ఎర్త్ కాజల్తో నేను అప్పర్ వాటర్ లైన్ ముందు ఫిల్ చేసేసుకుంటాను. యాక్చువల్గా ఇందాక తగిలి ఊడిపోయి, ఓకే. అయితే ఇది అలవాటు ఉంటే చాలా ఈజీ అండి, అందరికి అనిపిస్తుంది ఇలా అప్పర్ వాటర్ లైన్ ఎలా పెట్టుకుంటారని. కానీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత ఎడ్జెస్ మనం, అండ్ కింద కూడా నేను ముందే పెట్టేస్తాను ఇలా. అండ్ నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, వాటర్ లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా వాటర్ వస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఎక్కువసేపు కాజల్ ఉండదు అని అంటారు. అయితే నేనేమంటానంటే వాటర్ లైన్ మీద డిపెండ్ అయి ఉన్నా కూడా మీరు ఇలా పెట్టుకున్న తర్వాత మీ అందరికీ, అంటే చాలామందికి తెలిసిన ట్రిక్కే, నేను ఫాలో అయ్యే ట్రిక్ని నేను ఒకటి చెప్తాను మీ అందరికీ. ఇవాళ ఆల్రెడీ చెప్పాను, చాలాసార్లు చెప్పాను, కానీ ఇక్కడ మిస్ అవుతూ ఉంటారు కదా. నెమ్మదిగా పెట్టుకుంటున్నాను, బికాస్ నేను షూట్కి వెళ్తున్నా కాబట్టి మెసప్ చేసుకోవడం ఇష్టం లేదు. సో ఇప్పుడు కాటుక పెట్టుకున్నా. యాక్చువల్గా లుక్ ఇలా ఉంటుంది కాటుక పెట్టేసిన తర్వాత, ఓకే. కానీ నేను పైన కూడా పెట్టాలి కాబట్టి లాక్మీ లిక్విడ్ లైనర్ తీసి నాకు లాక్మీనే చాలా, ఇది ఎందుకో చాలా కంఫర్ట్, ఈజీగా పెట్టుకోగలను అన్న ఒక నమ్మకం. సో ఇప్పుడు మీరు పైన లైన్ పెట్టేసుకోండి like this. It's very simple. ఇంకా మీ ఇష్టం, మీకు వింగ్ పెట్టుకోవాలంటే వింగ్ పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. ఇది ఒక్క స్ట్రోక్లో అలా అయిపోతుంది, చూసారా? బాగుంది కదా అన్నమాట. నెక్స్ట్ ఈ నేను లెఫ్ట్కి లెఫ్ట్తో, రైట్కి రైట్తోనే పెడతా. చాలామంది 2 కళ్ళకి ఒకే చేయి యూజ్ చేస్తారని విన్నాను, బట్ నాకు లెఫ్ట్కి లెఫ్ట్తోనే పెట్టాలి. దట్స్ ఇట్. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ నేను ల్యాషెస్ పెట్టున్నాయి కాబట్టి మస్కారా పెట్టాను. జస్ట్ ఇలా కాజల్ అంటుంది దాన్ని. నేను ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ అలా
దానికి అసలు కనిపించకుండా జస్ట్ నేను ల్యాషెస్ని మస్కరాతో సెట్ చేసేసాను. ఇప్పుడు అసలు చాలామందికి స్మర్జ్ అయిపోతూ ఉంటుంది, ఎలా అని అడుగుతారు. అలా లేకుండా ఎలా అంటారు, దానికి మాత్రం నేను ఫాలో అయ్యేది మీకు చెప్తాను, సరేనా? సో దీనికి సేమ్ ఈ పెట్టేశాక ఈ లిక్విడ్ లైనర్ని తీసి, ఇది మాత్రం చాలామంది కళ్ళల్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా మీకు చూపిస్తున్నా, కానీ నేను ఎక్కడ మీకు చూపిస్తూ కళ్ళల్లో పెట్టుకుని నాకు భయం ఉంది. జస్ట్ వాటర్ లైనర్ని కొంచెం కిందికని, ఈ కింద మనం కాజల్ పెట్టాం కదా, దానికి అవుట్ లైన్ చాలా చాలా నెమ్మదిగా ఈ లిక్విడ్ లైనర్తో వేసేయండి. ఇలా ఇంకా సాయంత్రం కానీ అండ్ మీరు తీసే వరకు కాజల్ స్మర్జ్ అవ్వదు. ఇప్పుడు 10 అవుతుంది కదా అరౌండ్ మనకి లక్ష్మి. ఓకే, మనం సాయంత్రం నేను ఒకసారి నా లుక్ చూపించేస్తాను వీళ్ళకి, అంటే సాయంత్రం వరకు ఉంటుంది అనడానికి. అది అలా సేమ్ ఇటు సైడ్ కూడా ప్లస్ నేను కొంచెం ఎడ్జ్ వింగ్లా పెడుతున్నాను, ఇక్కడ నుంచి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అలా తీసుకొని ఇటు సైడ్ కూడా కిందికి చూడండి, వాటర్ లైన్ కిందికి బయట పెడుతున్నాను, వాటర్ లైన్ లోపల పెట్టట్లేదు, బయటకి చాలా నెమ్మదిగా. కంగారే వద్దు మనకి, వంపలే మునిగిపోవట్లా. ఓకే, సింపుల్గా అవుతుంది. అలవాటు ఉంటే ఒక్క లైన్ మనం అలా పెట్టామంటే మనం వీడియోస్కి కానీ కెమెరాస్ కానీ ఫోటోషూట్స్ కానీ ఏదైనా సరే కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, బాగా రెడీ అయినా, పెళ్ళిళ్ళు పండగలు ఏదున్నా కూడా ఎంత అలసిపోని ఎంత చెమటరాని అస్సలంటే అస్సలు స్మర్జ్ అవ్వకుండా ఇలా ఉంటుందన్నమాట. సాయంత్రం దాకా కూడా ఇలాగా ఉంటుంది నేను తీసేదాకా. సో ఇంతేనండి, ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. ఇదే ఎక్కువ అంటారా? పర్వాలేదు, నచ్చినప్పుడు ఇలాంటివి చేసుకోవడంలో తప్పలేదు కదా. సరే అయితే మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను ఉండండి. సరే, సో చూసారు కదా, చాలా సింపుల్. లాక్మే ఐలైనర్, మామా ఎర్త్ కాజల్ అండ్ మస్కరా, ఇవి ఉంటే చాలు కళ్ళు అందంగా అవుతాయి, ఎవరికైనా అవుతాయి. బట్ వాటర్ లైన్ మీద అప్పర్ వాటర్ లైన్ అండ్ లోయర్ వాటర్ లైన్లో కాజల్ పెట్టిన తర్వాత లైనర్ ఏదైతే ఉంటుందో లిక్విడ్ లైనర్ని అవుటర్గా ఆ పెట్టిన కాజల్కి అవుటర్ లైన్గా చాలా ఈజీగా దిద్దొచ్చు అలవాటు ఉంటే. సో ఇదనమాట. ఇంకేం కావాలి? హెయిర్ స్టైల్ అయితే మీకు చెప్పాను కదా మన లక్ష్మి చేస్తుంది, బట్ నా హెయిర్ స్టైల్ వీడియో కూడా ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను. చాలామంది నేను హెయిర్ స్టైల్ ఎలా చేసుకుంటాను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆ లింక్ కింద ఉంది. ఇంకా మీకు ఏం కావాలి, నేనేం చేస్తే మీరు చూడాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ కావాలి, అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అడుగుతున్నారు, అది కూడా వీడియో చేస్తాను. బట్ అన్నిటికీ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయలేదా? చూడండి ఒకసారి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మాత్రం షూట్కి టైం అవుతుంది, సో వెళ్ళాలి కాబట్టి నాకు సెలవు ఇప్పించండి. మీరు సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి. అందులో ఉండే కిక్కే వేరప్ప. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు ఆల్. ఇప్పటికి మాత్రం సెలవు. లవ్ యు ఆల్. బాయ్.